హాయ్ అందరికీ నమస్కారం. యాక్చువల్లీ సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంట్లో కొంతమంది బోరింగ్ కొడుతూ ఉంటే కొంతమంది పిచ్చ హ్యాపీగా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ సెకండ్ గ్రూప్కి చెందినదాన్నే. చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ మనం ఎంత హ్యాపీగా ఉన్నా కూడా మన మైండ్లో ఒక చిన్నది ఉంటుంది కదా, స్కూల్ని మిస్ అవుతున్నాము, టీచర్స్ని మిస్ అవుతున్నాము, మన స్టూడెంట్స్ ఫన్ని మిస్ అవుతున్నాము అని చెప్పి. అండ్ ఐఎమ్ స్టడీయింగ్ 10th grade నౌ. నాకు 10th gradeకి హాలిడేస్ ఇచ్చారు. దిస్ ఈస్ మై లాస్ట్ స్కూలింగ్ ఇయర్. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. మా టీచర్స్ అందరూ అయితే దేవర్ లిటరలీ స్కేరింగ్ మీ. అరే ఈ సంవత్సరం రా నీకుంటుంది చూడు అని చెప్పి. సో స్టూడెంట్స్ మనం అందరం ఎంజాయ్ చేసేది మోస్ట్లీ స్కూలింగ్ ఏజ్. దాని తర్వాత మన మైండ్లో నెంబర్ ఆఫ్ టెన్షన్స్ వస్తాయి. ఎందుకంటే స్కూలింగ్లో మోస్ట్లీ మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కానీ బర్డెన్స్ ఉండవు. కానీ మన ఏజ్ పెరిగే కొద్దీ మనం నేర్చుకునే దాంట్లో మన ఎడ్యుకేషన్ కాకుండా దాని మీద వచ్చే రెస్పాన్సిబిలిటీస్, బర్డెన్స్ ఉంటాయి. ఇంటర్లో బీటెక్కి మంచి స్కోర్ రావాలి, ఇంజనీరింగ్కి, ఎంబీబీఎస్కి మంచి స్కోర్ రావాలి, అక్కడ మంచి జాబ్ రావాలి. బికాజ్ దట్స్ ద లైఫ్ సెట్టింగ్ వన్. నా దృష్టిలో స్కూలింగ్ ఈజ్ ద బెస్ట్ వన్. ఎంత ఎంజాయ్ చేస్తే ఇక్కడే ఎంజాయ్ చేయాలి. అండ్ బేసిక్స్ కూడా స్ట్రాంగ్గా పడాలి. సో వీల్ ఎంజాయ్ దిస్ మూమెంట్స్. నాకు తెలిసి 1st to 5th మనకంత అర్థం కాదు, అవగాహన ఉండదు. బట్ ఫ్రమ్ 6th అంటే సెకండరీ, 6th నుంచి 10th వరకు అసలైన స్కూలింగ్ తెలుస్తుంది. 8, 9, 10 అయితే అద్భుతంగా ఉంటుంది. అసలు 8, 9, 10లో ఒక్కరోజు కూడా స్కూల్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఆలోచించండి, అలా ఉంటుంది. సో నాకైతే ఒక్క సైడ్ ఏమో హ్యాపీగా ఉంది. హాలిడేస్ వచ్చేంతవరకు ఎప్పుడెప్పుడు వస్తాయా అని అనుకుంటూ ఉండేవాళ్ళం. హాలిడేస్ వచ్చిన తర్వాత నాకైతే ఎలా ఉందంటే బోరింగ్గా, అబ్బా వీళ్ళుంటే బాగుండు, మా టీచర్స్ని చాలా మిస్ అవుతున్నా, మా గ్యాంగ్ని బాగా మిస్ అవుతున్నా. లిటరలీ ఐ వాజ్ మిస్సింగ్ మై స్కూల్ అస్ వన్ సైడ్, బట్ ఎంజాయ్మెంట్ వన్ సైడ్. నేను దీంతో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎంజాయ్ దిస్ ఇయర్. దీన్ని 10th class వాళ్ళు 10th class జస్ట్ ఈ ఇయరే పాస్ అవుట్ అయిన వాళ్ళు 10th class నుంచి దే రిలేట్ టు దిస్ ఫీలింగ్ మచ్. సో ఎంజాయ్ యువర్ స్కూలింగ్. యూ కెన్ ఓన్లీ ఎంజాయ్ అంటిల్ స్కూలింగ్. ఇదొక ఎంజాయ్మెంట్. అంటిల్ దెన్, bye. Have a beautiful day.